జరిగేటువంటి రాజకీయాలు దాని మీద ఏం చెప్పాలో చెప్తాము. ముందుగా ఈ ఆశలతో గత ప్రభుత్వంలో విధ్వంసకర పాలన చూసినటువంటి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మా రాయలసీమ ప్రజలు సంక్షేమము, అదే రకంగా రైతు అభ్యున్నతి, అదే రకంగా అభివృద్ధిని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో తిరుగులేని మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడం జరిగింది. తద్వారా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారిని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రధానమంత్రి వర్యులు ఎన్డీఏ గవర్నమెంట్ని అధికారంలో తేవడం, లోకేష్ బాబు గారు యువగల రథసారథిగా ఆ రోజు ప్రతి ప్రాంతంలో పాదయాత్ర చేసి అనేక సమస్యలని గుర్తించి ఇటు రైతులకు, యువకులకు అనేక సమస్యల మీద ఒక కార్యాచరణ చేస్తూ రాయలసీమ డిక్లరేషన్ కూడా ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. మరి ఈరోజు ఈ విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే 19 నెలల పాలన తర్వాత అనేక రంగాలలో, అనేక డిపార్ట్మెంట్లో ఒక గొప్ప సంస్కరణలు తీసుకొని వచ్చి గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాలని సరిదిద్దుతూ శాపాలుగా ఉన్నటువంటి ఆ పాపాలు ప్రక్షాళన చేస్తూ మళ్ళీ చెప్పిన హామీలని, అదే రకంగా చెప్పని పనులను కూడా చేస్తూ ఈ ప్రభుత్వం 19 నెలల పరిపాలన సాగింది. ఈరోజు ముఖ్యంగా రైతుల శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని ఒక రైతు ప్రభుత్వంగా, రైతును రాజును చేయాలనే ప్రభుత్వంగా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు, మా వ్యవసాయ శాఖ మంత్రులు అచ్చెన్నాయుడు గారు నాయకత్వంలో, యువ నాయకుడు విద్యాశాఖ మంత్రులు మా నారా లోకేష్ బాబు గారు యువగళ యాత్రలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా రైతులకు మేలు చేసే విధంగా రాయలసీమ డిక్లరేషన్లో చెప్పిన మాటలన్నీ కూడా ముందుకు తీసుకుపోతూ ఈ 19 నెలల పాలన సాగడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా రాబోయే 7వ తేదీ రోజున ఎమ్మిగనూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా, రాయలసీమ ముఖద్వారమైనటువంటి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వర్యులు వస్తున్నారనేటువంటి ఒక శుభవార్తని పాత్రికేయ మిత్రుల ద్వారా ఈరోజు అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్యమైన ఉద్దేశం, రైతులకు గతంలో రీసర్వే పేరు మీద అనేక ఇబ్బందులు గురి చేసి ఇష్టారాజ్యంగా గట్ల దగ్గర నుంచి, ల్యాండ్ టైటిల్ యాక్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క రైతును కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టి వారి ఆస్తులకు, వారికి సంబంధించినటువంటి తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులకు పాస్బుక్ల మీద కూడా గత ముఖ్యమంత్రి ఫోటోలు అచ్చు వేసుకున్నటువంటి చరిత్ర నుంచి ఈరోజు ఒక రైతుకు పాస్బుక్లు రాజముద్రతో ఇవ్వడమే కాకుండా అదే రకంగా డిజిటల్ పాస్బుక్లు ఇస్తూ ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా రైతు వేలిముద్ర ఈకేవైసీ చేసి ఆ పాస్బుక్లు ఇచ్చి ఆ రైతుకు మేలు చేసేటువంటి కార్యక్రమాన్ని నాంది పలకడానికి ఈరోజు ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగొట్ల గ్రామానికి, ఎమ్మిగనూరు మండలానికి వారు ముఖ్యమంత్రి వాళ్ళు రావడం జరుగుతుంది. మేమందరం కూడా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులం. అదే రకంగా మా కర్నూలు అధ్యక్షురాలు గౌరవనీయులు గుడిసె కృష్ణమ్మ గారు, అదే రకంగా జిల్లా నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ఉన్నటువంటి బీజేపీ, జనసేన, అదే రకంగా మేమందరం కూడా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున స్వాగతం పలకడానికి సిద్ధం చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ రకంగా చేయాలని చెప్పి ఈరోజు ఒక స్ట్రాటజీ, ఒక మీటింగ్ పెట్టుకొని మేమందరం కలవడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూస్తే మీరు దాదాపుగా రైతు శ్రేయస్సు అన్నప్పుడు మా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించిన 2 అత్యంత కీలకమైనటువంటి ప్రాజెక్టులు నేను మొన్ననే చెప్పాను. 71 ప్రాజెక్టులు యుద్ధ ప్రాతిపదికన ఆపకుండా ముందుకు తీసుకెళ్లాలని కేబినెట్ నిర్ణయం చేస్తే దాంట్లో వేదావతి ఆర్టీఎస్ రైట్ కెనాల్ని 71 ప్రాజెక్టుల్లో ఇబ్బంది పెట్టకుండా ముందుకు తీసుకుపోవాలని చెప్పి గత కేబినెట్లోనే 3-4 నెలల క్రితమే కేబినెట్లో ఆమోదించడం, నిన్న లేక మొన్న అంటే దాదాపు ఒక 3-4 రోజుల క్రితం ఏదైతే రాయలసీమకు అత్యంత ప్రాధాన్యత క్రమంలో ఉంచుతూ గత ప్రభుత్వం మొదలుపెట్టి పూర్తి చేయనటువంటి ఆ ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పి 19 ప్రాజెక్టులను గుర్తిస్తే
దాంట్లో కర్నూలు పశ్చిమ ప్రాంతం మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో జీవనాడైనటువంటి గాజుల దిన్నె ప్రాజెక్టుని గత ప్రభుత్వం కేవలం డబ్బుల కోసం 1 మీటర్ హైట్ పెంచి మట్టి పనులు చేసుకుని ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయకుండా ఏమీ చెందకుండా గేట్లు కూడా కార్యక్రమాలు చేయకుండా వదిలేస్తే ఆ జీడిపి ఈరోజు పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణ అనుసంధానం చేసి రాయలసీమ బిడ్డగా రాయలసీమకు నీళ్లు తెచ్చి ఆ గాజులు తిన్న ప్రాజెక్టు ద్వారా మా ప్రాంతానికి నీళ్ళని కళ్ళకు కనిపించే విధంగా పారించినటువంటి అపర భగీరథుడు మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఆ ప్రాజెక్టుని మళ్ళీ 19 ప్రాజెక్టుల్లో పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా మేము రాయలసీమ తరఫున మా ఎమ్మిగనూరు నియోజకవర్గం తరఫున అందరం కూడా మేము రైతాంగం ఎంతో మేలు చేసే ఆ ప్రాజెక్టుకు ప్రాధాన్యత క్రమంలో పెట్టినందుకు వారికి పాదాభివందనం తెలియజేస్తున్నాం. మరి అదే కాకుండా ఈ ప్రాంతంలో రైతులు గతంలో మీరు చూశారు అనేక రకాలుగా ఇంటర్వెన్షన్ ఫండ్ పెడతానని చెప్పి సపోర్టింగ్ ఫండ్ పెడతానని చెప్పి గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తుత్తి మాటలు మాట్లాడి రైతు భరోసా కేంద్రాలని చెప్పి ఏ ఒక్క రైతుకు కూడా కష్టం వస్తే మిరప పంట వచ్చినా నష్టపోయినా పలకరించిన దిక్కు లేకుండా ఉంది. పత్తి నష్టపోతే దిక్కు లేకునేటువంటి పరిస్థితి. ఉల్లిగడ్డల రోడ్ల మీద పోసి గొర్రెలకు మేపితే కనీసం పలకరించినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఉల్లికి మద్దతు ధర కానీ పత్తికి ఈరోజు సిసిఐ ద్వారా కొనుగోలు చేయించి ప్రత్యేకంగా ఏమాత్రం నష్టం జరగకుండా 8,000 పైగా ఈరోజు ధరని కేటాయించి తిరుగులేని విధంగా మా పశ్చిమ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి పత్తి రైతులకు ఉల్లి రైతులకు మిరప రైతులకు అందరికీ కూడా ప్రకృతి విపత్తి వల్ల నష్టం జరిగినా కాపాడడం జరిగింది. అదేవిధంగా మద్దతు ధర ఎక్కడైనా తగ్గినా వెంటనే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రతి రైతుకు మేలు చేయడం జరిగింది. ఈ పశ్చిమ ప్రాంత రాయలసీమ గడ్డ మీద రేపు 7వ తేదీ ముఖ్యమంత్రి వర్యులు మరొక్కసారి మరి రైతాంగానికి మేలు చేసేటువంటి పాసుబుక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం చాలా సంతోషం. మేము రానున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనని దిగ్విజయంగా విజయవంతం చేసి ఇక్కడ మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కర్నూలు రాయలసీమ ప్రాంతాల్లో రైతులు ఏ రకంగా ఆనందంగా ఉన్నారు, రైతాంగానికి చేసిన మేలుకు ఏ రకంగా ఈరోజు ఈ ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి వర్యులకు వారి యొక్క ధన్యవాదాలు తెలపబోతున్నారనేది రేపు 7వ తేదీ మా ఎమ్మిగనూరు గడ్డ మీద పెట్టినటువంటి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ రోజుకు కూడా మీరు గమనిస్తున్నారు. గత ప్రభుత్వాలు ఏదైనా మంచి పనులు చేయాలంటే ఆ మంచి పనులు ఎలా చేస్తామని చెప్పేది మాని ప్రజలు 151 సీట్ల నుంచి మిమ్మల్ని 11 సీట్లకు కుదించారంటే మీ నోటి భాష కావచ్చు, మీ ప్రవర్తన కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన భాష కావచ్చు, అత్యంత హేయమైనటువంటి భాషని మాట్లాడి ప్రజలు మిమ్మల్ని దించినా కూడా ఇంకా వైకాపా నాయకులకు బుద్ధి కలిగించట్లేదు. చివరికి దేవదేవుడు కలియుగ దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో తిరుమలలో తిరుగులేనటువంటి తప్పిదాన్ని చేసి కల్తీ నెయ్యి ద్వారా కొన్ని 100 కోట్లు కాజేస్తూ భక్తాదులకు 20 కోట్ల లడ్డూలు మీరు పంచిన తర్వాత వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా వారి యొక్క ప్రాణాలతో చెలగాటమాడి హిందువుల మతాన్ని అదే రకంగా వెంకటేశ్వర స్వామి భక్తాదుల్ని అవమానపరిచి ఎదురుదాడి చేసే పరిస్థితి, నోటికొచ్చినట్టు దుర్భాషలాడేటువంటి పరిస్థితి. గతంలో మీరు ఏదైతే చేసినటువంటి డ్రామా, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు బాబాయి మడ్డలు గొడ్డలిపోటుని గుండెపోటు అని చెప్పి ఎదురుదాడి చేశారు. అది ప్రజలు మర్చిపోలే. ఇంకా గుండెపోటు కాదన్న తర్వాత వెంటనే ఆ గొడ్డలిని తెచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి నరాసుర రక్త చరిత్రని సృష్టించినటువంటిది ప్రజలు మర్చిపోలే. ఇంకా దాన్ని అత్యంత భద్రతాయుతమైనటువంటి ఎయిర్పోర్ట్లో కోడికత్తిని పంపించి కోడికత్తితో పొడిపించుకున్న డ్రామా కూడా ప్రజలు మర్చిపోలే. ఇంకా ఎలక్షన్ల ముందు మీ చివరి ప్రయత్నం అత్యంత కామెడీతో కూడుకున్నటువంటి గులికరాయి డ్రామా కూడా ప్రజలు ఇంకా మర్చిపోలే. మీ మీద జరిగినటువంటి దాడి అని చెప్పి ఈ ఎదురు దాడులన్నీ మీ సంస్కృతి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. సొంత మీ చెల్లెలు షర్మిల గారు అడుగుతున్నారు మిమ్మల్ని ఎందుకు చేస్తున్నారు పాదయాత్ర, ఎందుకంటే ఆల్రెడీ ఒక్క అవకాశం అన్నారు ప్రజలు ఇచ్చారు మీకు.
ఆ అవకాశం ఇచ్చినందుకు మీరు చేసినటువంటి పాపాలు, విధ్వంసాలు, అరాచకాలు, ప్రాంతాల మధ్యలో చిచ్చు, అదే రకంగా ప్రాంతాలకు మీరు చెప్పిన ఏ హామీ నెరవేర్చకుండా నాశనం చేస్తే మీ పరిపాలన చూసిన తర్వాతనే 151 నుంచి 11 సీట్లు కుదించారు. మరి ఈరోజు మీరు మాట్లాడుతున్నారు రాబోయే రోజుల్లో నేను పాదయాత్ర చేస్తానని. రేపు పాదయాత్ర చేస్తే ఇప్పుడు గతంలో మీరు చేసినవన్నీ క్రెడిట్ చోరీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేటువంటి మీరు చేసిన పాపాల క్రెడిట్ని రేపు పాదయాత్రలో నేను వస్తే మళ్ళీ ఆ క్రెడిట్, ఆ పనులన్నీ చేస్తానని చెప్పే దమ్ము, ధైర్యం మీకుందా? మీరు అది చెప్పి మళ్ళీ ప్రజల దగ్గర రండి. మీ క్రెడిట్ స్కోరు 151 నుంచి 11కు పడింది. ఈసారి ఆ పనులన్నీ మళ్ళీ నేను వస్తే చేస్తానని చెప్తే ఆ ఒకటిలో ఏదో ఒక పక్క ఒకటి కూడా ఎగిరిపోతుంది. ఇది గమనించకుండా ఫ్రస్ట్రేషన్లో ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజల వద్దకు, ప్రజలకు పాలన కానీ అన్ని రకాలుగా ముందుకు తీసుకుపోతున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నోటికొచ్చిన భాష మాట్లాడుతున్నారు. ఒక అనుభవమైనటువంటి, ఒక గొప్ప దార్శనికత కలిగినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి అనేక మేలు చేసేటువంటి ఒక విజన్ ఉన్న నాయకుడు, వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మీరు మాట్లాడే భాష, తెలుగు భాష సిగ్గుపడే విధంగా మాట్లాడుతున్నారంటే ఒక అంబోతు రాంబాబు కావచ్చు, రంకెలేస్తున్నారు. మీరు మాట్లాడేటువంటి అంబటి రాంబాబు గారు కానీ మీరు మాట్లాడే మాటలు ఈరోజు మాకు ఇప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ బాబు గారు, మా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కూడా సంయమనం పాటించండి, ఇటువంటి భాష మాట్లాడకూడదు, రాష్ట్ర హితం కోసం మనం పనిచేయాలి తప్ప సేవాపూర్వకంగా ఉంటాయి విమర్శలు అని చెప్పి ఈ రోజుకు కూడా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కంట్రోల్ చేస్తూ ప్రతి ఒక్కరికి ఒక పద్ధతి, క్రమశిక్షణ కలిగిన పార్టీగా మీరు మాట్లాడొద్దని మాకు చెబుతూ ఉంటే నోటికొచ్చినట్టు భాష మీరు మాట్లాడుతుంటే ఎవరికి చేతకాక కాదు, మీకంటే అద్భుతంగా మాట్లాడగలిగిన శక్తి ఉన్నా కూడా ఒక సంస్కృతి, ఒక పద్ధతి, ఒక గౌరవం అనేది రాజకీయాల్లో విశ్వవిఖ్యాత సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి ఈ పార్టీలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధినేత నాయకత్వంలో మా యువగళ రథసారథి మా నారా లోకేష్ బాబు గారు తరాలు మారిన సిద్ధాంతాలు మారకుండా ఈ రోజుకు కూడా ఆ గౌరవాన్ని, ఆ యొక్క పద్ధతిని ఏ రకంగా కొనసాగించాలని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు వైసీపీ నాయకులు అభివృద్ధి మీద మీరు దమ్ముంటే మాట్లాడాలా, సంక్షేమం మీద దమ్ముంటే మాట్లాడాలా, కానీ వ్యక్తిగతంగా మీరు చేసేటువంటి ఆరోపణలు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదో ఒక నెపంతో ఈరోజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయాలని చెప్పి మీరు చేసే ప్రక్రియ గతంలో కూడా మీకు గుర్తు చేస్తున్న పాత్రికేయ మిత్రుల ద్వారా, ఆ రోజు కూడా ఒక వ్యక్తి మా పార్టీలో ఒక పొరపాటుకు ఒక మాట మాట్లాడాలని చెప్పి ఏ రకంగా మీరు దాడులు చేసి మా అభిమానుల మనోభావాలు దెబ్బతిన్నాయని ధ్వంసం చేసేటువంటి విధ్వంసకరంగా పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన చరిత్ర ఈరోజు మీరు నీతులు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు మీరు వాడిన భాషకు చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉండరా? మేమందరం వారి అభిమానులం కాదా? లేకపోతే వారిని గౌరవించి వారిని ఇష్టపడేటువంటి వ్యక్తులు ప్రపంచంలో కోట్ల స్థాయిలో ఉన్నారు, లక్షలు కాదు కోట్లు. కానీ మా సంస్కృతి మీ సంస్కృతి కాదు. ఈరోజు కూడా మా నాయకుడు చెబుతున్నాడు, మమ్మల్ని సంయమనంతో ఉండి మీరందరూ రాష్ట్ర హితం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం విచ్ఛిన్నమైనటువంటి రాజకీయం ద్వారా నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టి యజ్ఞాన్ని చేస్తున్నటువంటి ఒక శ్రీరామచంద్రుడుగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, మారీచ సుబాహుల్లాగా మీరు ఈరోజు ఒక రాక్షసులు ఆ యజ్ఞాన్ని ఏ రకంగా అయితే విధ్వంసం చేసి గందరగోళం చేయాలని అడ్డుపడాలని చూస్తున్నారో ఆ రకంగా అడ్డుపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ రామలక్ష్మణుల్లాగా ఈ రాష్ట్రాన్ని, కూటమిని, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వర్యులు వారి యొక్క నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. మీరు ఎన్ని అడ్డుపడినా అవన్నీ జరగవు. అదే రకంగా నిన్న బడ్జెట్లో కూడా చూస్తే మీరు రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో ముఖ్యంగా మన ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించినప్పుడు చేనేతలకు టెక్స్టైల్ పాలసీ ఒక అద్భుతమైనటువంటి పాలసీ రేపు ముఖ్యమంత్రి వర్యులు చేతుల మీద వారి ద్వారానే రేపు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయబోతున్నాం ఏమనేది కూడా చెప్పడం జరుగుతుంది. పేదవారికి, సంక్షేమానికి, అభివృద్ధికి గ్రోత్ కారిడార్స్, రైల్వే లైన్ కారిడార్స్, ఎంప్లాయ్మెంట్, ఇండస్ట్రీస్ పెరగడానికి, టెక్నాలజీలో సెమీ కండక్టర్స్లో అత్యంత కీలకమైన మూల స్తంభాలైన సెమీ కండక్టర్స్లో
ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి కూడా ఇటు పేదవారికి, మధ్యతరగతి కుటుంబీకులకు, అదే రకంగా ఇండస్ట్రీస్, ఎంప్లాయ్మెంట్కు, రైతులకు మేలు చేసేటువంటి ప్రాజెక్టులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రానికి జీవనాడైన పోలవరానికి నిధులు కేటాయించడం, అమరావతికి నిధులు కేటాయించడం, ప్రతి డెవలప్మెంట్ సెక్టార్కి ఈరోజు నిధులు కేటాయించి అత్యంత ప్రాధాన్యత ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వడం ఎన్డీఏలో ఉన్నటువంటి మా అందరికి కూడా ప్రధానమంత్రి వర్యులు నిర్మలా సీతారామన్ గారికి, ఎవరికైతే ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఎన్డీఏ కూటమి తరఫున మేమందరం కూడా వారికి ధన్యవాదాలు మన రాష్ట్రం నుంచి తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క సంక్షేమ పథకం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, దేశంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అని ప్రతి ఒక్క స్కీమ్ని కూడా పునికి పుచ్చుకునేటట్టు ఏ ఒక్క స్కీమ్ను కూడా అంది పుచ్చుకునే దాంట్లో నెంబర్ 1గా ఉంటాడు మా సార్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. 2047 విజన్ ఏదైతే వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి వారు అంటున్నారో దానికి ప్యారలల్గా తూచా తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ని 2047కు చేసేటువంటి కార్యక్రమం, ప్రపంచంలో 3rd లార్జెస్ట్ ఎకానమీ కలతోటి ముందుకు పోతున్న మన దేశాన్ని అనుసంధానం చేసుకుంటూ రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలంగా ఉంటుందని నమ్మి ఏదైతే కోఆపరేటివ్ ఫెడరలిజంకి తూచా తప్పకుండా ఈరోజు మన రాష్ట్రానికి ఈరోజు అనేక నిధులు ఈ బడ్జెట్లో కేటాయించినందుకు ప్రధానమంత్రి వర్యులకు నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు 7వ తేదీ జరిగేటువంటి మా ముఖ్యమంత్రి వర్యుల పర్యటనని విజయవంతం చేస్తాం. బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని ముఖ్యమంత్రి వర్యులు స్పష్టంగా చూస్తారు. అదే రకంగా రానున్న రోజుల్లో ఇంకా రైతాంగానికి మేలు చేసి మన పశ్చిమ ప్రాంత కర్నూలుకు జీవనాడైనటువంటి అనేక ప్రాజెక్టులు కావచ్చు, అనేక కార్యక్రమాలు కావచ్చు, వాటన్నిటికీ నాంది పలికే విధంగా రేపు పర్యటన ఉండబోతుందని తెలియజేస్తూ ఇక్కడ మా మండల కమిటీలు, టౌన్ కమిటీ, జిల్లా కమిటీలు, బీజేపీ, జనసేన, ఎన్డీఏ కూటమిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు అందరి తరఫున కూడా మా ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పర్యటనకు వేచి ఉన్నాం. 7వ తేదీ ఘన విజయం సాధించే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. 2 నిమిషాలు మా అధ్యక్ష కలెక్టర్ గారు, అడ్మినిస్ట్రేషన్ అంతా వస్తున్నారు. ప్రోగ్రాము ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు పూర్తి రోజంతా ఉంటున్నారు ముఖ్యమంత్రి వర్యులు. షెడ్యూల్ ఏమేమనేది ఇంకా రేపు ఎల్లుండి ఫైన్ ట్యూనింగ్ అనేది ఫిక్స్ అవుతుంది, ఎట్లా ఏంటనేది. ప్రస్తుతానికి మనం కలగట్ల గ్రామ సభ, ఆ సభలో మొత్తం పాస్బుక్లు ఇవ్వడం, రైతులతో ఇంటరాక్షన్ ఇవన్నీ ఉంటాయి. రైతాంగానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయిలో ఈరోజు గత ముఖ్యమంత్రి లాగా పరదాలు కట్టుకుంటే ముఖ్యమంత్రి గారు కాదు, ఒక గ్రామ స్థాయిలో ఈరోజు వచ్చి రైతులతోటి డైరెక్ట్గా ఇంటరాక్షన్ చేస్తున్నారు ముఖ్యమంత్రి వర్యులు. అంటే ఒకసారి ఈ ప్రభుత్వం చేస్తున్నట్టు మంచి పనులు కానీ ఏ స్థాయిలో ఉందో మనం ఆలోచించాలి. పుస్తకాల మీద జగన్ చెప్పారు మీకు, గతంలో తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తుల మీద ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి పని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చేశాడు. ఏం చేశాడు? ఆయన పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు. ఈ ఫోటోల ఈ పిచ్చి అనేది ఆయనకు పాస్బుక్లే కాదు, సర్వే రాళ్ళు కొలిచినటువంటి రాళ్ల మీద ఆయన బొమ్మలు, మనము కట్టినటువంటి టిట్కో ఇళ్లకు వాళ్ళ పార్టీ రంగులు, నాడు నేడు అని చెప్పి స్కూళ్లకు రంగులు కొట్టడాలు, బొమ్మలు పెట్టడాలు, ఇవన్నీ చూశారు. మనం ఎన్ని మాట్లాడినా ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన అన్ని కూడా ప్రజలు గమనించినాకనే ఈ పిచ్చి తగ్గించడానికి 151 నుంచి 11 సీట్లు కుదించారు. మరి ఇప్పుడు నేను మళ్ళీ పాదయాత్ర చేస్తానని చెప్తున్నాను ఆయన. నేను అదే అడిగింది మిమ్మల్ని. మరి రేపు మీరు పాదయాత్ర చేస్తే మళ్ళీ పాస్బుక్ల మీద మీరు ఫోటో వేస్తారని చెప్తారా? ఇదేనా మీ క్రెడిట్? రేపు పాదయాత్ర చేస్తే మళ్ళీ మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొస్తారని చెప్తారా? ఇదేనా మీరు చెప్పే క్రెడిట్? గతంలో రీసర్వే గురించి మాట్లాడారు. రీసర్వే అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేయాలన్నప్పుడు ఇక్కడ మీరు చేసిన రీసర్వేకు తేడా ఏమిరా అంటే, ఒక తరఫున సక్రమంగా క్షేత్రస్థాయిలో రీసర్వే చేయకుండా రీసర్వే ముసుగులో రైతులను పీడించి పిప్పి చేసి పక్కన ఉన్నటువంటి ఆస్తులని, స్థలాలని, గట్టు పంచాయతీలని రెచ్చగొట్టి అదే రకంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది తీసుకొని వచ్చి ఆ యాక్ట్ ద్వారా సామాన్యుడు మామూలు కోర్టులో ఏదైనా పోవాలంటే కోర్టుకు పోకూడదట, హైకోర్టుకే పోవాలా, ఎంఆర్ఓ చేతిలో ఉంటుంది మొత్తం అంతా. అంటే ఇది ప్రజాప్రతినిధుల చేతికి వచ్చే విధంగా ఈ రకమైన దుశ్చర్యలు చేసినందుకే
ఆ క్రెడిట్ మొత్తం ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఆ పాపాన్ని ఆ క్రెడిట్ని ఈరోజు ఒక పాపంగా భావించే ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది ఓడగొట్టి. మరి మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా క్రెడిట్ తీసుకున్నారు, నా క్రెడిట్ చోరీ చేశారు. ఏది క్రెడిట్? 400 కోట్లు ఏ ఇన్సెంటివ్స్ అయితే వచ్చిందో అది మీ హయాంలో రాలేదు. మళ్ళీ అదే రీసర్వే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన ప్రోగ్రామ్ని మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మా రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, మా ప్రభుత్వంలో ఉన్న లోకేష్ బాబు గారి యొక్క పెద్దలు, వారందరి యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా ఒక కార్యాచరణ చేసి గత రెవెన్యూని కుళ్ళబొడిచి మీరు చేసిన ఆ కార్యక్రమాన్ని సరిదిద్ది మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సిన యూసీలు కానీ ఏదైతే ఇవ్వాల్సినటువంటి డీటెయిల్స్ కానీ ఇవ్వలేకపోతే వాటిని ప్రక్షాళన చేసి వాళ్ళని సక్రమంగా ఆ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టినటువంటి రూల్స్ని నామ్స్ని పాటించి రైతులకు మేలు చేసి ఆ రీసర్వేని చేసినందుకు మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 400 కోట్లు ఇచ్చింది. ఈ క్రెడిట్ ఎవరిది? మా చంద్రబాబు సార్. నీ క్రెడిట్ ఎవరా అంటే గతంలో నువ్వు గట్టు పంచాయతీలు రంగులు కొట్టుకొని తగాదాలు పెట్టి గట్టు పంచాయతీలు చేసి ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చి ఎక్కడైతే మిగులు భూముల మధ్యలో నీ పబ్బాన్ని గడుపుకోవడానికి ఆడినటువంటి రీసర్వేని నువ్వు ఉపయోగించుకున్నావు. మరి ఏ క్రెడిట్ ఎట్లాంటిది అనేది ప్రజలు ఓట్ల రూపకంగా చెప్పేసినారు. నీ బాధంతా ఏమంటే ఈరోజు జరుగుతున్న ప్రతి కార్యక్రమాల్లో మంచిని, నా దగ్గర ఉన్నటువంటి చెడుని మొత్తం ఈరోజు ప్రజలు గమనించి దూరం పెట్టారనేది గమనించకుండా ఈరోజు చంద్రబాబు గారు చేసేటువంటి మంచిని మీరు నా క్రెడిట్ అని చెప్పి మీరు అపోహపడుతున్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇంకా కూడా మీరు ఇదే ఆలోచనలతో ఇదే కలలు కనుకుంటూ నేను మళ్ళా పాదయాత్ర చేస్తాను, ఆ పాదయాత్ర చేస్తే మళ్ళీ నేను నుదుటి మీద చేయి పెడితే, బుగ్గలు నిమిరితే, ముద్దులు పెడితే ప్రజలు చాలా అమాయకంగా మళ్ళీ వేస్తారు ఓట్లు అనుకుంటారు. ఆ కళలు పోయినాయి. మీ సొంత చెల్లి షర్మిలమ్మ గారు చెప్తున్నారు, తల్లికి చెల్లికే ఈరోజు మీకు న్యాయం చేయని వ్యక్తులు, సొంత బాబాయిని మర్డర్ చేయించిన వ్యక్తులు మీ ఉనికి కోసము, మీ లాభం కోసం, మీరు అధికారంలో రావడానికి కోసం చేస్తున్నారు. కానీ రాష్ట్రానికి మేలు చేయాలనో లేకపోతే రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనో కాదనేది స్పష్టమైపోయింది ప్రజలకి. ఎన్ని చేసినా ప్రజలు చాలా అప్రమత్తంగా ఉన్నారు. గతంలో మీరు చేసిన పనులన్నీ, చాలా ఇబ్బందులన్నీ ఇప్పటికి కూడా ప్రజలు మర్చిపోలేదు, మర్చిపోరు కూడా. మాట్లాడిన మాట ఎవరిని మాట్లాడారు? ఆయన మాట్లాడినందువల్లే కదా ఈరోజు జరిగింది సమస్య. టార్గెట్ వారు చేశారా, మేము చేసామా? ఇదే జోగి రమేష్ అనే వ్యక్తి గతంలో నేనున్నాను ఆ రోజు. చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేస్తే తాళ్ళు కట్టారండి, గేట్లకు తాళ్ళు కట్టించారు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటికి. నేనున్నాను స్వయంగా అక్కడ ఆ స్థానంలో. బయటికి రానియకుండా ఒక మాజీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, ఆ దినానికి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఆయన ఇంటికి తాళ్ళు కడితే ఈయన జోగి రమేష్ 100 కార్లు వేసుకొని ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి మీద దాడికి వస్తే ఆ రోజులు ఏమైనా ఈ నీతులు? ఎవరు టార్గెట్ చేస్తున్నారు? మేము, మా లోకేష్ బాబు గారు 1,00,000 సార్లు చెప్పారు. రెడ్ బుక్లో ఉన్నదంతా ఎవరి పేర్లు? చట్టాన్ని ఉల్లంఘించినటువంటి, తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని చట్టం ద్వారానే శిక్షిస్తామని ఆయన పదే చెప్తున్నారు. దాన్ని చూసినప్పుడంతా ఉలికులికి పడతారు. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం. మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం. మీరు రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడే వాళ్ళు, మీరు ఎవరు తప్పులు చేశారో వాళ్ళు ఉలికులికి పడుతున్నారు. ఇంత స్పష్టంగా చెబుతుంటే ఎవరు టార్గెట్ చేశారు? అసలు మేము నిజంగా చెబుతున్నా, ఈరోజు లోకేష్ బాబు గారే టార్గెట్ చేస్తే వైసీపీలో ఎవరు ఒక్కరైనా మిగులుతారా? మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన తప్పులకు. అయ్యా, ఈ చరిత్ర, ఈ పార్టీ చరిత్ర ఎంత గొప్పదంటే, మా ముఖ్యమంత్రి వర్యులు ఎంత గొప్పవారంటే ఈరోజు పొద్దున టెలికాన్ఫరెన్స్ తీసుకొని చెప్తున్నారు. నాకు అసలు మా అందరికీ రక్తం ఉడికిపోతుంది. మీరు మాట్లాడిన మాటలకు, చంద్రబాబు గారు అన్న మాటకు రక్తం ఉడికిపోతుంది. ఇటువంటి మాటలు మాట్లాడితే ఏం చేయాలా వీళ్ళని అని చెప్పి, ఇటువంటి వాళ్ళని ఇంతకంటే ఘోరంగా మాట్లాడాలనే కసి కానీ ప్రతి కార్యకర్త కానీ మా అందరికీ రగిలిపోతుంది. కానీ ఈరోజు ఏం చెప్తున్నారు కాన్ఫరెన్స్లో? మాకు సంయమనం పాటించండి, వాళ్లకు మనకు తేడా ఉంది, మీరు మాట్లాడొద్దండి. కేవలం ఈరోజు రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలనే ఒక డ్రామా ఇదంతా. రెచ్చగొట్టి మాట్లాడడం వల్ల మీరు పోయి ఏదైనా గందరగోళం చేస్తే రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి పెట్టుబడులు.
ఏదో జరుగుతుంది ఈ రాష్ట్రంలో, ఎక్కడో ఏదో ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ బాగలేదు అని చూపించడానికి ఈరోజు మా యువకుల భవిష్యత్తు, రైతుల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు ముడిపడి ఉంది. ఇక్కడ ఏదో రాష్ట్ర హితం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తన ఉనికి కోసం తప్ప, తన కోసం తప్ప సొంత తల్లి చెల్లిని కూడా పట్టించుకునే వ్యక్తి. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అయితే తనని తిట్టినా, తనని బూతులు మాట్లాడినా, తల్లిని, సతీమణిని, భోనమ్మను అందరినీ కూడా ఇబ్బంది పెట్టినా కూడా ఇంకా కూడా ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆలోచించే నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట్లాడతారు, మీరు నీతులు మాట్లాడతారు, ఎవరిని ఎవరు టార్గెట్ చేస్తున్నారు? నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను మీకు. బాబాయిని గొడ్డలతో ముక్కలు ముక్కలుగా నరికి గుండెపోటు అని చెప్పి ఆ గుండెపోటు కథ బయటపడేసరికి, గొడ్డలి పోటును తేలేసరికి ఆ గొడ్డలిని తెచ్చి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టినారు. ఆ రోజు మీరు మా గనులు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి బుక్కులు వేశారు. మరి ఇంతకంటే టార్గెట్ చేయడము, ఇంతకంటే తప్పుడు విధానాలు చెప్పేటువంటి పార్టీ ఏదైనా ఉందా? ఇంకా మీరు ఆలోచించాలి. పివి మోహన్ రెడ్డి అన్న గారి నేతృత్వంలో చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఆయన తనయుడు, ఆయన కంటే ఎక్కువగా ఈరోజు ఎంగెనూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోని నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధిలో తీసుకుపోవడంలో ముందుంటున్నారు. నిజంగా అన్నకు ధన్యవాదాలు. తండ్రికి తగ్గ తనయుడుగా మంచి పేరు తెచ్చుకున్నారు. మేము కూడా ఇప్పుడు కాదు 22 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము. కీర్తిశేషులు భీమమోహన్ రెడ్డి అన్న శిష్యురాలిగా, బిడ్డగా చాలా సంతోషంగా ఉంది. నిజంగా ఇప్పుడు శేఖర్ అన్న చెప్పినట్టు రాష్ట్రంలో ఎంతోమంది కూడా చంద్రబాబు నాయుడు గారి గౌరవనీయులు ప్రోగ్రామ్ని పెట్టాలని అనుకున్నా మా జనేశ్వర్ రెడ్డి అన్న ఖచ్చితంగా మా నియోజకవర్గానికి వచ్చి ఉండాలి అనే ఉద్దేశంతోన ఇక్కడికి రావడం, ఎంగెనూరు మండలం కలగొట్ల గ్రామానికి రావడం నిజంగా మేమందరం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాము. అన్న సారథ్యంలోన ఈ ప్రోగ్రాం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎన్నో సంవత్సరాలుగా ఎంగెనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అన్నకు సహకరించి ఈ ప్రోగ్రామ్ని 100% సక్సెస్ చేస్తారని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు అన్న అనేక అంశాల గురించి మాట్లాడారు. ఒకటే మేము చెప్పదలుచుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గౌరవనీయులు ప్రపంచంలోనే మేధావుల్లో ఒకరు ఆయన అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ అన్న అయితేనేమి, మోడీ గారి సహకారంతోనే ఈరోజు రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుంది. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఈ రెండు జోడు గుర్రాల్లాగా మేము ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్నాం. మనం గతం చూసుకుంటే ఒక రాక్షస పరిపాలనలో దాదాపుగా 50 సంవత్సరాలు వెనక్కి దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోన చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఒక యజ్ఞమే చేపట్టారు. ఆ యజ్ఞంలోన మనం చూసాం ఒక 2-3 రోజులుగా ఏ విధంగా అంటే ఆటంకం కలిగించాలి, అభివృద్ధిని జరగకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతో డైవర్స్ పాలిటిక్స్ చేయాలని చెప్పి వైసీపీ వాళ్ళు ఎన్ని పాటలు పడుతున్నా, ఎన్ని కలలు కంటున్నా అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సారథ్యంలోన మేము ముందుకెళ్తాం. ఇప్పుడే అన్నగారు చెప్పినట్టు మా మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. వాళ్ళు ఎన్ని డైవర్ట్ చేసినా కూడా మీరు సంయమనం పాటించండి. ఎందుకంటే అట్లా చేసేవాళ్ళు ప్రజలంతా కన్ఫ్యూజన్లో చేసి వీళ్ళని కూడా రెచ్చగొడితే చంద్రబాబు నాయుడు గారిని అంటే కార్యకర్తలు, నాయకులు రెచ్చిపోతారు, ఏదో ఒకటి మాట్లాడేస్తారు. కాబట్టి దీనివల్ల వాళ్ళ పార్టీకే నష్టం కలుగుతుందని వాళ్ళ ఆలోచన చేశారు. బట్ ఆ ఆలోచనను మేము ఎప్పుడు కూడా ముందుకు సాగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. కాబట్టి తప్పకుండా మా ఏకైక అజెండా గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు ఏకైక అజెండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏకైక అజెండా రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలి. ఇదొక్కటే మేము ముందుకు తీసుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే అన్నగారు అనేక విషయాలు చెప్పారు. కాబట్టి మళ్ళీ నేను చెప్తే బాగుండదు. కాబట్టి దయచేసి రేపు జరగబోయే 7వ తారీఖున ప్రోగ్రామ్ని అందరూ కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ అందరూ కలిసి కార్యకర్తలు, నాయకులు సక్సెస్ చేయాలని. ఎందుకంటే ఈ ప్రోగ్రాంలో జనేశ్వర్ రెడ్డి అన్న గారికి కొత్త కాదు,
బట్ ఖచ్చితంగా మీరందరూ కూడా మీ అందరి సహకారంతోన అన్నగారికి మరింత మంచి పేరు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు సార్ ఫస్ట్ పర్యటన కాబట్టి 100% ఇది సక్సెస్ చేసే దాంట్లో అన్నగారికి మేము కూడా అందరం కూడా ముందుండి బాధ్యతలు తీసుకుంటాము, అన్ని రకాలుగా సక్సెస్ చేస్తాము. తర్వాత అన్నగారి పర్మిషన్తోనే ఇంకోటి కూడా, బట్ యాక్చువల్గా 5వ తారీఖున ప్రమాణ స్వీకారం ఉంది. ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు చేసేసాము, లేకపోతే క్యాన్సిల్ కూడా చేసుకుని ఉండే వాళ్ళము. బట్ అన్ని ఏర్పాట్లు చేయడం వల్ల అక్కడ 1 డేనే గ్యాప్ ఉంటుంది. బట్ అంత సమన్వయం చేసుకొని మేము అన్నగారితో మాట్లాడి ఆ ప్రోగ్రామ్ను కూడా అన్నగారి సారథ్యంలోనే ఇక్కడ నుంచి ఎక్కువ మంది వచ్చేటట్టు కూడా మేము ప్లాన్ చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. నా ముఖ్య విన్నపం, దయచేసి మీరు కూడా అందరు కూడా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కూడా దాదాపుగా 6 మంది జిల్లా కమిటీలో స్థానం లభించింది కాబట్టి అందరు కూడా తప్పకుండా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా నేను కోరుకుంటున్నాను.